హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ప్రీవియస్గా 2 వీడియోస్ అప్లోడ్ చేశాను కదా. ఆ 2 వీడియోస్లో ఏం డిస్కస్ చేసుకున్నాం మనం, యూట్యూబ్లో ఇన్కమ్ వస్తుందా రాదా, అలానే ఇంకో వీడియో యూట్యూబ్ 5 అల్గారిథం 5 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. సో నిన్న యాక్చువల్గా మీ కోర్స్ స్టార్ట్ అవ్వాలి. కానీ కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల నేను వీడియో చేయలేకపోయాను. నిన్న చేయాల్సిన వీడియో ఏంటంటే, నేను మీకు చెప్పినట్టు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, యూట్యూబ్కి లోగో ఎలా పెట్టాలి, అలానే డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వాలి అనే దాని గురించి నిన్న చెప్దాం అనుకున్నాను. సో నాకు వచ్చిన ఐడియా ఏంటంటే, దానికంటే ముందు ఫస్ట్ మనందరికీ మైండ్లో ఒకటి వెలగాలి. ఏంటంటే, అసలు ఏ కంటెంట్ మీద వీడియోస్ చేయాలి, ఏ వీడియోస్ అప్లోడ్ చేయాలి అనే దాని గురించి ముందుగా మనం తెలుసుకోవాలి. సో ఈ తెలుసుకున్నాకనే ఛానల్ క్రియేట్ చేసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఫస్ట్ ఏ వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఏ కంటెంట్ తీసుకోవాలి అనే దాని మీద వీడియో చేద్దాం. దానికి కూడా ఏం కంగారు పడకండి. నేనే మీకు ఈరోజు టాప్ 7 ఆర్ 6 యూట్యూబ్ ఛానల్స్ బోనస్గా లాస్ట్లో మీకు ఇంకోటి యాడ్ చేసి చెప్తాను. ఆ యూట్యూబ్ ఛానల్ ఐడియాస్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇందులో ఏ కంటెంట్ నచ్చినా మీరు దూసుకెళ్ళిపోయి వీడియోస్ చేయండి. ఎందుకంటే ఇంతవరకు తెలుగులో నేను చెప్పబోయే కంటెంట్ ఎవరు చేసి ఉండరు. సో మీరు ఒక్కసారి ట్రై చేస్తే మ్యాక్సిమం సక్సెస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ ఛానల్స్ ఏంటి, ఆ ఐడియాస్ ఏంటో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, ఇక్కడ మన లిస్ట్లో చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి మనకి లిస్ట్లో వచ్చేసి ట్రావెలింగ్ అండ్ టూరిజం గురించి ఉంటుంది. సో ఇక్కడ మనం ట్రావెలింగ్ అండ్ టూరిజం అనగానే మనకి ఫస్ట్గా మన ఇండియన్ నాన్ వెజ్ అన్న గుర్తొస్తాడు. సో నేను దాన్నే ఓపెన్ చేసి ఒకసారి అతని వీడియోస్ ఎలా ఉన్నాయో చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, మనకి ఈయనకి సబ్స్క్రైబర్స్ వచ్చేసి 2.15 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు గైస్. ఇక్కడ చెక్ చేసుకోండి మీరు. సో ఇతనేం లేదు, మనకి డిఫరెంట్ కంట్రీస్ ఎక్స్ప్లోర్ అవుతూ తిరుగుతూ మనకి ఆ కంట్రీస్లో ఉన్నటువంటి కల్చర్ అంతా కూడా మనకు చూపిస్తూ ఉంటాడు అనమాట. సో ఇతను మనం రీసెంట్గా ఇతని ఇన్కమ్ కూడా ఒకసారి మనం చెక్ చేసి ఉండొచ్చు. నా ఇన్కమ్ 30 lakhs వచ్చిందని చెప్పి ఒక వీడియోలో తను పోస్ట్ చేయడం జరిగింది. సో ట్రావెలింగ్ వీడియోస్ చేస్తూ కూడా మీరు మనీ అనేది చాలా వరకు ఎర్న్ చేసుకోవచ్చు. మీలో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరైతే ప్యాషనేట్గా ఉంటారో ట్రావెలింగ్ మీద, వాళ్ళకి ఈ వీడియోస్ చేయడానికి మంచి ప్లాట్ఫామ్ యూట్యూబ్ అనేది క్లియర్గా మనకి అర్థమవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది కూడా ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అని, ఇన్కమ్ ఎర్న్ చేసుకోవడానికి ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అని నేను సజెస్ట్ చేస్తాను. అండ్ అదేవిధంగా మనకి లిస్ట్లో సెకండ్ ప్లేస్లో వచ్చేసి మనకి మిస్టర్ హ్యాకర్ కాదు, మిస్టర్ ఇండియన్ హ్యాకర్ అనే ఆయన ఉన్నాడు. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకి 41.6 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇతనికి. సో గాయస్, చూసారా, 41.6 మిలియన్ అంటే ఇతను ఏ టైప్ ఆఫ్ వీడియో చేస్తారని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేస్తూ ఉంటాడు. అంటే ఎవ్వరు చేయనటువంటి ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఇతను డిఫరెంట్గా చేసి ఆడియన్స్కి చూపిస్తూ ఉంటాడు అనమాట. సో ఇతని కంటెంట్ వచ్చేసి మెయిన్ ఎక్స్పెరిమెంట్స్ గురించే ఉంటుంది. జస్ట్ ఇంపాసిబుల్ అయ్యేటువంటి ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేస్తూ ఇతను తన ఎర్నింగ్స్ని తీసుకుంటూ ఉంటాడు అనమాట. కానీ ఈ ఎక్స్పెరిమెంట్స్ అనేవి చాలా డేంజర్గా ఉంటాయి గైస్. కొన్ని ఇందులో మనం ఇంపాసిబుల్ అనుకుంటాం చాలా వరకు, కానీ ఇతను వాటిని పాసిబుల్ చేసి చూస్తూ ఉంటాడు. ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఒకవేళ మీరు ఈ ఛానల్ పెట్టాలనుకొని ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఇట్లా మీరు ట్రై చేయాలనుకుంటే కొంచెం జాగ్రత్త వహించండి. ఎందుకంటే అతను అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాకనే స్టార్ట్ చేశాడు కాబట్టి. సో మనకి లిస్ట్లో థర్డ్ వన్ వచ్చేసి వైల్డర్నెస్ యూట్యూబ్ ఛానల్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఈ వైల్డర్నెస్ యూట్యూబ్ ఛానల్ అనే వాళ్ళు ఏం లేదు గైస్, వీళ్ళు ఫారెస్ట్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారనమాట. ఫారెస్ట్లో దొరికినటువంటి ఐటమ్స్ ఏమైతే ఉన్నాయో, ఇక్కడ దొరికిన చిన్న ఐటమ్స్ని తీసుకొచ్చుకొని కుకింగ్ చేస్తూ
జనాల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇతను ఏం లేదు గాయస్, పెద్ద పెద్ద చేపలు, పెద్ద పెద్ద ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, పెద్ద పెద్ద భారీ ఐటమ్స్ని కుకింగ్ చేస్తూ ఉంటాడు అనమాట. సో దీనికి జనాలు చాలా అట్రాక్ట్ అవుతారు. ఇక్కడ చూసుకోండి, మనకి ఆ నేచరు, మనకి ఆ క్యాంపైనింగ్ ఇవన్నీ చూస్తే మనమే అట్రాక్ట్ అయిపోతాం. సో ఈ వీడియోస్ చూస్తూ కూడా మనీ అనేది అర్న్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఒక బెస్ట్ ఐడియా అని చెప్పొచ్చు. అండ్ లిస్ట్లో మనకి 4th వన్ వచ్చేసి ప్రొవెక్ ఛానల్. సారీ గాయస్, ప్రొవెక్ ఛానల్ అనమాట. లిస్ట్లో మనకి 4th వన్ వచ్చేసి ప్రొవెక్ ఛానల్. ఈ ప్రొవెక్ ఛానల్లో ఏం లేదు గాయస్, జస్ట్ ఓన్లీ వాకింగ్ చేస్తూ మనీ అనేది ఎర్న్ చేస్తూ ఉంటారనమాట. వాకింగ్ అంటే ఇంద్రాబాయ్ వాకింగ్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకోవడం ఏందని చెప్పి మీరంతా ఆశ్చర్యపోవచ్చు. సో వాకింగ్ అంటే డిఫరెంట్ స్ట్రీట్ని చూపిస్తూ అతను వాకింగ్స్ చేస్తూ ఉంటాడనమాట. సో ఇలా కూడా వీడియోస్ చేస్తూ మనీ అనేది ఇలా మనకు బెస్ట్ సిటీస్ ఉన్నాయి. బెస్ట్ సిటీస్ చెన్నై ఉంది, మనకి హైదరాబాద్ ఉంది. ఈ హైదరాబాద్లో, చెన్నైలో స్ట్రీట్స్ ఎమ్మటి రోడ్స్ మీద ఒక మోటో వ్లాగింగ్ లాగా ఒక కెమెరా సెటప్ చేసుకొని తిరుగుతూ కూడా మనీ అనేది ఆన్ చేసుకోవచ్చు. ఆ టైప్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ చేసి కూడా. సో ఏం లేదు, మీ క్వాలిటీ బాగుంటే ఆటోమేటిక్గా వ్యూస్, సబ్స్క్రైబర్స్ క్వాంటిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇది కూడా ఒక బెస్ట్ యూట్యూబ్ ఐడియా అని చెప్పొచ్చు. సో లిస్ట్లో మనకి నెక్స్ట్ వచ్చేసి డెంటన్ ఛానల్ అనమాట. సో ఈ డెంటన్ ఛానల్కి ఏం లేదు గాయస్, ఇతను ఒక వ్లాగర్ అనమాట. వ్లాగర్ అంటే వ్యాన్లో లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తూ ఉంటాడు. ఇతని సబ్స్క్రైబర్ చూసుకుంటే 1.19 సబ్స్క్రైబర్స్, దాదాపు 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ అయితే ఇతనికి ఉన్నాడు. ఇతను కేవలం 163 వీడియోస్ అనేవి అప్లోడ్ చేశాడనమాట. ఇతను డైలీ చేసే యాక్టివిటీస్ ఏంటంటే ఒక వ్యాన్ తీసుకొని డిఫరెంట్ కంట్రీస్ విజిట్ చేస్తూ ఇతను తన లైఫ్ స్టైల్ని ఈ వ్యాన్లోనే గడుపుతూ ఉంటాడంట. ఈ వ్యాన్లోనే తింటాడు, ఈ వ్యాన్లోనే కుకింగ్ చేసుకుంటాడు, అన్నీ ఈ వ్యాన్లోనే చేస్తాడు. సో అందువల్ల ఇతని లైఫ్ స్టైల్ అనేది మనకు కొంచెం విచిత్రంగా అనిపించినా సరే బెటర్గా చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందుకే 1.19 మిలియన్ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు ఇతని ఛానల్లో ఉన్నారు. సో దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి వీడియోస్ ఎలా వైరల్ అవుతూ వస్తున్నాయో. సో ఇది కూడా ఒక బెస్ట్ ఎర్నింగ్ ఐడియా అని చెప్పొచ్చు. మనకి లిస్ట్లో 7th ఛానల్ వచ్చేసి టెంపోనెట్ ఛానల్ అనమాట. ఈ టెంపోనెట్ ఛానల్ అనేది చాలా అంటే చాలా విచిత్రంగా ఉంటుంది గాయస్. ఇది ఏంటంటే మనకి ఇక్కడ సబ్స్క్రైబర్ చూసుకోవచ్చు 2.42 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 540 వీడియోస్ అనేది వీళ్ళు అప్లోడ్ చేశారంట. దీంట్లో ఏం లేదు, టైం ల్యాబ్స్ని ఉపయోగించి వీళ్ళు ఫుడ్ ఐటమ్స్ని కానీ లేకపోతే ఏదైనా వస్తువును తీసుకొని వీళ్ళు టైం ల్యాబ్స్ ఉపయోగించి డేస్ని క్యాలిక్యులేట్ చేస్తూ దాన్ని డీకంపోజ్ అయ్యే వరకు ఉంచుతూనే ఉంటారు. సో ఇలాగా అది డీకంపోజ్ అయ్యి ఎన్ని డేస్ వరకు ఎన్ని రోజుల్లో డీకంపోజ్ అవుతుందనేది ఈ వీడియోస్ చూస్తున్నంతసేపు మనకి టైం ఎలా గడుస్తుందో కూడా అర్థం కాదు కొన్నిసార్లు. సో ఇలాంటి కంటెంట్ని తీసుకొని కూడా మనం యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, నాకు తెలిసి నేను బెస్ట్ యూట్యూబ్ ఐడియాస్ మీకు ప్రిఫర్ చేశానని అనుకుంటున్నాను. సో ఇంతవరకు మన తెలుగులో అయితే ఈ టైప్ ఆఫ్ కంటెంట్స్ ఎవరు చేయలేదు. ఒకవేళ చేస్తే ఆ ట్రావెలింగ్ వ్లాగ్స్ అలాగే కుకింగ్ వీడియోస్ చేసి ఉండొచ్చు,
కానీ ఈ టైం ల్యాబ్స్ వీడియోస్, ఈ డీకంపోజింగ్ వీడియోస్, ఈ ఛానల్స్ అనేవి ఎవ్వరు స్టార్ట్ చేయలేదు. సో నాకు తెలిసి మీరు ఒకవేళ ఎవ్వరు చేయని కంటెంట్ని మనం ఎందుకు చేయకూడదని చెప్పి స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది గాయస్ ఇవాళ వీడియో. సో రేపు వీడియోలో, నెక్స్ట్ వీడియోలో మనం యూట్యూబ్ ఛానల్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, దానికి టైటిల్ అనేది ఎలా ఇవ్వాలి, మీరంతా ఈరోజు ఫిక్స్ అయిపోండి ఏ యూట్యూబ్ కంటెంట్ స్టార్ట్ చేయాలని చెప్పి. దానికి టైటిల్, మన ఛానల్కి ఒక మంచి డిస్క్రిప్షను, ట్యాగ్స్, నెక్స్ట్ వచ్చేసి లోగో ఎలా క్రియేట్ చేసుకోవాలి, బ్యానర్ ఎలా క్రియేట్ చేయాలనే దాని గురించి కూడా ఫర్దర్ వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాం. మీరైతే ఏ కంటెంట్, ఏ టైప్ ఆఫ్ కంటెంట్ వీడియోస్ చేయాలనే దాని మీద ఫోకస్ చేయండి ఈరోజు మొత్తం. సో ఇది గాయస్ ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. అలానే చూసి వెళ్ళకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఫర్దర్గా వచ్చే నోటిఫికేషన్స్ అన్నీ మీకు ముందుగానే వస్తాయి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇది ఇవాళ వీడియో. సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. బాయ్ బాయ్. జై హింద్.